దేవుడు ఎలాంటి వాడు? ఇదిగో మంచివారిని ఒకలాగా, నీతిమంతులను ఒకలాగా, చెడ్డవారిని ఒకలాగా, అనీతిమంతులను ఒకలాగా చూసే దేవుడు కాదు. ఈ భూలోకంలో ఎన్ని దేశాలున్నాయో, ఈ భూలోకంలో ఎన్ని భాగాలున్నాయో, ఎన్ని ఖండాలున్నాయో, ఎన్ని ప్రాంతాలున్నాయో, ఆ ప్రాంతాలన్నిటికీ వర్షం కురిపించేది ఎవరు అనంటే, ఎందుకయ్యా ఆ ప్రాంతాలన్నిటికీ ఇదిగో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు, మరి అలాంటి వారి ఎడల నువ్వు వర్షాన్ని కురిపిస్తున్నావు అనంటే ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? మీ సహోదరులకు వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు ఎలా ఉండాలి తెలుసా? పరిపూర్ణులుగా ఉండాలి. ఆయన ఒకరిని ఒకలాగా, మరొకరిని మరొకలాగా చూసే దేవుడు కాదు ఆయన. నువ్వు మంచోడువైనా సరే, నువ్వు చెడ్డోడువైనా సరే, నువ్వు నీతిమంతుడైనా సరే, నువ్వు అనీతిమంతుడైనా సరే, నువ్వు ఎవరివైనా సరే, నిన్ను ప్రేమించి ఈ లోకంలో ఆయన ఏం కురిపిస్తున్నాడు అనంటే వర్షాన్ని కురిపిస్తున్నాడు.